హాయ్ అండి అందరికీ. సొరకాయ పాయసం చేయడానికి ముందుగా లేత సొరకాయ తీసుకొని మంచిగా తొక్క తీసుకొని ఇలాగా తురుముకోవాలి. ఈ లోపల భాగాన సైడ్ చేసుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కడాయిలోని ఇంకొంచెం నెయ్యి వేసుకొని తురిమిన సొరకాయ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ల పంచదార వేసుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత సైడ్ చేసుకొని వేరే కడాయిలో 1/2 లీటర్ పాలు వేసుకొని పాలు మరిగిన తర్వాత మనము అరగంట నానబెట్టిన సగ్గు బియ్యాన్ని తురిమిన సొరకాయ కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇలాచీ పౌడర్ అని వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ సొరకాయ పాయసం రెడీ.